Hello everyone, welcome to I Learn English Academy. In this episode, we are going to learn about prepositions. Last episode, we have seen different kinds of prepositions. In this episode, we are going to see the differences and different kinds of prepositions. Let's see now. ఇక్కడ నేను ఏం చేశాను అంటే ప్రిపోజిషన్ తీసుకొని డిస్క్రైబింగ్ ప్లేసెస్లో అండ్ టైంలో ఎక్కడ వాడతాం మనము, ప్లేసెస్కి ఎక్కడ వాడతాము, ఒక్కరుంటే ఎంతమంది, ఇద్దరుంటే ఇద్దరి మధ్య ఉంటే ఏ ప్రిపోజిషన్ వాడాలి, ఇద్దరికన్నా ఎక్కువ ఉంటే ఏ ప్రిపోజిషన్ వాడాలి, ఇలా నేను డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఒక డిఫరెన్సెస్ అనేది నేను చెప్పాను. నౌ లెట్స్ సీ. ఎట్ అండ్ ఇన్ డిస్క్రైబింగ్ ప్లేసెస్ గురించి తెలియజేస్తున్నట్టయితే, it is used before small places like villages, addresses, colonies, areas in a city and small towns. వీటి ముందు మనం ఎట్ అని వాడాలి. ఎగ్జాంపుల్, హీ లివ్స్ ఎట్ అమీర్పేట్, ఐ స్టేడ్ ఎట్ గవర్నర్పేట ఇన్ విజయవాడ. విజయవాడ అనేది పెద్ద సిటీ, సో గవర్నర్పేట అనేది దాంట్లో ఒక భాగం, ఒక చిన్న కాలనీ ఆర్ ఏరియా అనుకోవచ్చు మనం. సో ఎట్ వాడతాం. ఐ డ్రాప్డ్ హర్ ఎట్ ద స్కూల్, లైక్ దట్. నౌ in is used before large places like cities, districts, states, nations and continents. వీటి ముందు మనం వాడతాం. మై రిలేటివ్స్ లివ్ ఇన్ ఢిల్లీ. ఢిల్లీ అనేది పెద్ద సిటీ. ఓకే, ఇలా మనం వాడతాం. ఇక్కడ నేను ఒక నోట్ మెన్షన్ చేశాను. నౌ లెట్స్ సీ. ఎట్ స్కూల్, ఎట్ ది హాస్పిటల్, ఎట్ ద మీటింగ్, ఎట్ ద విండో. ఈ స్కూలు, హాస్పిటల్, మీటింగు, విండో ముందు ఎట్ వాడాలి. బట్ ఇన్ ఏ హట్, ఇన్ ఏ హోటల్, ఇన్ ఏ హౌస్, ఇన్ ఏ బ్యాంక్, ఇన్ అని ఇక్కడ మనము వాడాలి. దయచేసి గమనించండి, ఇవన్నీ ఎక్సెప్షన్స్ అండి. సో వీ హ్యావ్ టు లెర్న్ దిస్ వన్. దెర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేట్ రిగార్డింగ్ దిస్. నెక్స్ట్, బిట్వీన్ అండ్ అమాంగ్. బిట్వీన్ ఈజ్ యూజ్డ్ ఫర్ టూ పర్సన్స్. బిట్వీన్ అనేది టూ పర్సన్స్ మధ్యన మనం వాడతాం. among is used more than two persons. among అనేది more than two persons కు వాడతాం. ఎగ్జాంపుల్, కృష్ణ హ్యాస్ చూసన్ ద బెస్ట్ బుక్ బిట్వీన్ ద టూ బుక్స్. రెండు బుక్స్ ఉన్నాయి, దాంట్లో ద బెస్ట్ చూస్ చేసుకున్నాడు అని అర్థం. టూ ఫ్రెండ్స్ క్వారల్ బిట్వీన్ దెమ్. ఇద్దరు ఉన్నారు, ఇద్దరి మధ్యలో వాళ్ళు గొడవ పడ్డారు, ఇలా. నెక్స్ట్, బోత్ ద బ్రదర్స్ షేర్ ద ప్రాపర్టీ బిట్వీన్ దెమ్సెల్వ్స్. ఇక్కడ ఇద్దరండి, సో ఇద్దరు ప్రాపర్టీని వాళ్ళ మధ్యలో పంచుకున్నారు. నెక్స్ట్, the four brothers shared the property among themselves. ఇక్కడ among అని వస్తుంది ఎందుకంటే four brothers. ఓకే, ఆ నలుగురు మధ్యలో వాళ్ళు పంచుకున్నారు. the thieves fought among themselves. the thieves అన్నాను, అది నేను నెంబర్ మెన్షన్ చేయలేదు. సో among అని మనం వాడాలి. ఇద్దరు ఉన్నట్టయితే between అని వాడాలి. నెక్స్ట్, beside and besides. beside means by the side of. besides means in addition to. beside అంటే పక్కన, బిసైడ్స్ అంటే ఇరుప్రక్కల కాదు, అది రాంగ్. అది బిసైడ్స్ అంటే ఇన్ అడిషన్, దానితో పాటు అని మనం అంటాం. సో లెట్స్ సీ. మై ఫ్రెండ్ ఆల్వేస్ సిట్స్ బిసైడ్ మీ, అంటే నా ప్రక్కన ఎప్పుడు కూర్చుంటాను. బిసైడ్స్ ఇంగ్లీష్, ఐఎమ్ గుడ్ ఎట్ ఫ్రెంచ్. ఇంగ్లీష్తో పాటు నేను ఫ్రెంచ్లో కూడా నేను నిష్ణాతుని, నాకు బాగా తెలుసు, నాకు నాలెడ్జ్ ఉంది. ఇలా మనం వాడతాం. నెక్స్ట్, ఎట్, ఆన్, ఇన్ అండ్ బై డిస్క్రైబింగ్ టైం. టైం గురించి తెలియజేటప్పుడు ఈ ప్రిపోజిషన్స్ మనం వాడతాం. ఎట్, ఆన్, ఇన్ అండ్ బై. సో నౌ లెట్స్ సీ. ఎట్ ఎక్కడ వాడాలి, ఆన్ ఎక్కడ వాడాలి, ఇన్ ఎక్కడ వాడాలి, బై ఎక్కడ వాడాలి మనం ఒకసారి తెలుసుకుందాం. ఎట్ ఈస్ యూజ్డ్ బిఫోర్ ఆఫ్ ద క్లాక్, అంటే డాట్ టైం. మనం ఎట్ 8 o'clock మనం మెన్షన్ చేస్తాం డిజిట్ని, ఎట్ 6 o'clock ఇలా. On is used before days and dates. dates ముందు వాడతాం. In is used before years, months and seasons. Next, by used before target time which the action will be completed. by అనేది ఒక టార్గెట్ టైం, ఈ లోపల కంప్లీట్ చేయాలి, ఈ లోపల కంప్లీట్ అవుతుంది, అటువంటిప్పుడు ఏంటంటే by అనేది వాడతాం. Now let's see the examples. I reach my office at 8 o'clock. digit మెన్షన్ చేసాం. Generally we go out on Sundays. days ముందు. I was born in 1984 in. We will complete the work by tomorrow. ఇక్కడ మనం టార్గెట్ టైం అండి, ఓకేనా. నెక్స్ట్, ఇక్కడ ఒక చిన్న నోట్ మెన్షన్ చేసాం.
ఇన్ ద మార్నింగ్ అనాలి, ఇన్ ద ఈవినింగ్ అనాలి, బట్ ఎట్ నూన్, ఎట్ నైట్ అని అనాలి. దయచేసి గమనించండి ఇది. నెక్స్ట్, సిన్స్, ఫర్ అండ్ ఫ్రమ్ డిస్క్రైబింగ్ టైం. సో ఇది కూడా టైం, ఈ ప్రిపోజిషన్స్ కూడా టైమింగ్ గురించి మనం చెప్తాము. నౌ లెట్స్ సీ. సిన్స్ అండ్ ఫర్ జనరల్లీ యూజ్డ్ ఇన్ పర్ఫెక్ట్ టెన్సెస్. ఈ సిన్స్ అండ్ ఫర్ అనేది మనము పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ లో, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో ఎస్పెషల్ గా వాడుతూ ఉంటాం మనం వీటిని. నెక్స్ట్, సిన్స్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ పాయింట్ ఆఫ్ టైం. ఎట్ ద డాట్ టైం, ఎగ్జాక్ట్ టైం ఉన్నట్టయితే మనం సిన్స్ అని వాడతాం. సిన్స్ 5 o'clock, సిన్స్ సండే ఈవినింగ్, ఇలా. ఫర్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ పీరియడ్ ఆఫ్ టైం, దట్ ఈస్ నాట్ డాట్ టైం. కానీ 2 hours ఉందనుకోండి, 2 hours ఎక్కువ అవ్వచ్చు, 2 hours తక్కువ అవ్వచ్చు, 2 hours దాటే ఉండొచ్చు. వీ కెనాట్ ప్రెడిక్ట్ అన్నమాట ప్రాపర్గా. 4 days, 4 days ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, ఇలా. From is used for denoting some point of time but not in perfect tenses. ఈ from అనేది మనం perfect tenses లో వాడడం, మనము డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టెన్సెస్ లో వాడుతూ ఉంటాము. దేనికోసం వాడతాము? ఇట్ ఈస్ యూజ్డ్ టు సే డ్యూరేషన్ ఆర్ టెన్యూర్. ఒక కోర్స్ ఉందనుకోండి, ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ టు, ఇలా. ఈ ఫ్రమ్ అనేది ఇంకో ప్రిపోజిషన్ తో జనరల్ గా వస్తుంది. అంటే ద కోర్స్ స్టార్ట్స్ ఫ్రమ్ జూన్ టు, ఇలా మనం వాడుతూ ఉంటాం అన్నమాట. ఓకే, సో ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఫ్రమ్ ఈజ్ యూజ్డ్ ఫర్ denoting some point of time but not in perfect tenses. It is used in different kinds of tenses. It is used to say duration, tenure with the pairing prepositions like to, till or until. So ఈ ఫ్రమ్ తో పాటు జనరల్ గా టు కానీ, టిల్ కానీ, అంటిల్ కానీ వస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్, ఐ హావ్ బీన్ రీడింగ్ న్యూస్ పేపర్ సిన్స్ 6 AM డాట్ టైమ్. షీ హాస్ బీన్ వాచింగ్ టీవీ ఫర్ 3 hours పీరియడ్ ఆఫ్ టైమ్. ద కోర్స్ విల్ బి హెల్డ్ ఫ్రమ్ జూన్ టు ఆగస్ట్. పేరింగ్ అన్నమాట. కోర్స్ అనేది జూన్ నుంచి ఆగస్ట్ వరకు ఉంటుంది, ఇలా అన్నమాట. నెక్స్ట్, విత్ అండ్ బై. విత్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఇన్స్ట్రుమెంట్. సో విత్ అనేది ఇన్స్ట్రుమెంట్ తో మనము వాడుతూ ఉంటాం. బై యూజ్డ్ ఫర్ పర్సన్స్. బై అనేది మనము పర్సన్స్ ముందు వాడాలి. ఎగ్జాంపుల్, ద కింగ్ వాస్ కిల్డ్ బై అపోనెంట్ విత్ హిస్ స్వార్డ్. సో కింగ్ వాస్ కిల్డ్ బై అపోనెంట్. బై అపోనెంట్, అపోనెంట్ అంటే పర్సన్, దేనితో? స్వర్డ్ తో చంపడ్డాడు. ద ట్రీ వాస్ కట్ బై హిమ్ విత్ అన్ యాక్స్, ఇలా. రావణ వాస్ కిల్డ్ బై రామ విత్ అన్ ఆరో. దట్ ఈస్ జనరల్ ప్యాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్ జనరల్ గా చెప్తూ ఉంటారు అన్నమాట ఇట్లాంటివి, ఇలా. నెక్స్ట్, ఇన్ అండ్ ఇంటూ. ఇన్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద కండిషన్ ఆఫ్ ఎ థింగ్, ఇంటూ ఈజ్ ఫర్ ద మూమెంట్. ఇన్ అనేది ఏంటంటే అలా ప్లేస్, ఇట్లా జస్ట్ కండిషన్ గురించి, ఆ పొజిషన్ గురించి మనం చెప్తాం. ఇంటూ అనేది ఏంటంటే జస్ట్ మూమెంట్ అనమాట. మై అంకుల్ లివ్స్ ఇన్ కెనడా. వీఆర్ సేయింగ్ దట్ పొజిషన్ ఆర్ కండిషన్. ఐ ఎంటర్డ్ ఇన్ టు ద క్లాస్. ఐ ఎంటర్డ్ ఇన్ టు ద క్లాస్, మూవ్మెంట్ జరిగింది ఇక్కడ, ఇలా. ఎయిత్ వన్, ఆన్, అపాన్ అండ్ ఆన్ టు. ఆన్ రిఫర్స్ టు థింగ్స్ ఎట్ రెస్ట్. ఆన్ లో మూమెంట్ అనేది ఏమి జరగదండి. అపాన్ రిఫర్స్ టు థింగ్స్ ఇన్ మోషన్, అంటే కదులుతుంది. ఓకే, హీ సాట్ ఆన్ ఎ చైర్. హీ సాట్ ఆన్ ఎ చైర్ అన్నప్పుడు అక్కడ హీ రెస్టెడ్ దేర్, అంతే. అక్కడ మూమెంట్ అనేది జరగలేదు. సిమిలర్ గా, ద థీఫ్ జంప్డ్ అపాన్ ద పోలీస్. హియర్ మూమెంట్ అనేది జరిగింది. ద థీఫ్ జంప్డ్, మూమెంట్ జరిగింది. నెక్స్ట్, ద హోస్ట్ రిక్వెస్టెడ్ ద చీఫ్ గెస్ట్ టు కమాండ్ టు ద డయాస్. ఇక్కడ ఆన్ టు అనేది ఈ ఎస్పెషల్ గా కమాండ్ టు ద డయాస్ ఇన్వెంట్ సెంటెన్సెస్ కి మనము వాడుతూ ఉంటాం. సో ఇక్కడ కూడా ఏంటంటే కమాండ్ టు ద డయాస్, జస్ట్ మూమెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇన్ అండ్ విత్ ఇన్, దే ఆర్ యూస్ టు రిఫర్ టైమ్. ఇన్ ఈజ్ యూస్ టు మీన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఎ సర్టన్ పీరియడ్. ఇది పర్టికులర్ గా ఎట్ ద ఎండ్ ఆఫ్ ఎ సర్టన్ పీరియడ్ గురించి చెప్తుంది. విత్ ఇన్ ఈజ్ యూస్ టు మీన్ బిఫోర్ ద ఎండ్ ఆఫ్ ఎ సర్టన్, అంటే ఒక ఎండ్ ఆఫ్ అ పీరియడ్ ఆఫ్ అనేది ఆ ఎండ్ కాకముందుకే ఉన్నదని మనం చెప్తుంటాం. సో ఎలా అంటే, హీ రీచ్డ్ హిస్ డెస్టినేషన్ ఇన్ అన్ అవర్. ఒక గంటలో వచ్చేసాడు, ఒక గంటలో చేరుకున్నాడు.
ఐ విల్ ఫినిష్ ద వర్క్ విత్ ఇన్ 2 days. నేను ఈ 2 రోజుల లోపల, అంటే 2 రోజుల లోపల అంటే ఏంటి, పర్టికులర్ 2 రోజుల కన్నా ముందే చేస్తాడు అని అర్థం అండి ఇక్కడ. ఓకేనా? అతను 2 గంటల్లో చేరుకున్నాడు. 2 గంటల ముందే చేరుకోలేదని 2 గంటల్లో చేరుకున్నాడు. హోప్ యూ హ్యావ్ అండర్స్టాండ్. మీకు అర్థమైంది అనుకుంటా ఇప్పుడు. ఓకేనా? సో ఇటువంటివన్నీ ఏంటంటే అండి, ద మోర్ యూ యూజ్ ఇట్ ఇన్ యువర్ లాంగ్వేజ్, ద బెటర్ యూ అండర్స్టాండ్. ఓకే. 10th one, to and till or until, they are used for time reference. He worked from Monday to Saturday. I waited for you from 10 a.m. till 1 p.m. సో ఇక్కడ మనం టైం రిఫరెన్స్ గురించి, జస్ట్ లైక్ మన పీరియడ్ ఆఫ్ ఏది, మన ఒక 10-year టైం గురించి మనము చెప్తూ ఉంటాము. రౌండ్ అండ్ అరౌండ్, దే ఆర్ యూస్ టు డిస్క్రైబ్ మూమెంట్ ఆర్ పొజిషన్ ఆఫ్ సంథింగ్. ఈ రెండు ఏంటంటే ఈ మూమెంట్ ఆర్ పొజిషన్ దాని గురించి మనం చెప్తూ ఉంటాం. అరౌండ్ ఈజ్ యూస్డ్ ఫర్ ఎస్టిమేషన్ ఆఫ్ సమ్ యాక్షన్ ఆర్ సంథింగ్. ద చిల్డ్రన్ సాట్ రౌండ్ ద టేబుల్. ఇక్కడ చిల్డ్రన్ ఇలా చుట్టుపక్కల ఇట్లా జస్ట్ కూర్చున్నాడు. అభి ప్లాన్డ్ అ జర్నీ అరౌండ్ ద వరల్డ్. ఎస్టిమేట్ చేసుకున్నాడు, ఇలా ప్లాన్ చేసుకున్నాడు, అంతే. ఇలా మనము వాడుతూ ఉంటాం. నెక్స్ట్, బై, ఇన్ అండ్ ఆన్ రిగార్డింగ్ ట్రాన్స్పోర్టేషన్. బై యూజ్డ్ ఫర్ జనరల్ వేస్ టు ట్రావెల్. జనరల్గా ఏంటంటే ఎలా వెళ్తున్నావు, బస్ మీద వెళ్తున్నా, కార్లో వెళ్తున్నా, ఇలా జనరల్గా ఉన్నదాన్ని ఏంటంటే బై అనేది మనం వాడతాం. ఇన్ ఈజ్ యూజ్డ్ ఫర్ టాకింగ్ అబౌట్ అ స్మాల్ వెహికల్ ఆర్ అ పర్సనల్ వెహికల్. ఈ స్మాల్ వెహికల్స్ కానీ పర్సనల్ వెహికల్స్ గురించి కానీ మనం ఇన్ అనేది వాడతాం. ఆన్ ఈజ్ యూజ్డ్ ఫర్ టాకింగ్ అబౌట్ అ లార్జ్ వెహికల్ ఆర్ అ పబ్లిక్ వెహికల్ అండ్ పబ్లిక్ ఆర్ షేర్డ్ ట్రాన్స్పోర్ట్. ఈ షేర్డ్ ట్రాన్స్పోర్ట్ వీటిని ఏంటంటే మనము ఆన్ అనేది వాడాలి. దయచేసి ఇది గమనించండి. ఐ వుడ్ లైక్ టు గో బై బస్. జనరల్గా వి గో టు స్కూల్ ఆన్ స్కూల్ బస్. ఓకే, ఇక్కడ ఏంటంటే జస్ట్ ట్రాన్స్పోర్ట్, ఇట్స్ షేర్డ్ ట్రాన్స్పోర్ట్ అన్నమాట. మై ఫ్రెండ్ వెంట్ టు ఢిల్లీ ఇన్ హీస్ కార్. దట్ ఈస్ హిస్ పర్సనల్ కార్. ఓకే, మై ఫ్రెండ్ వెంట్ టు ఢిల్లీ ఆన్ ఏ కార్ అంటే అదేమవుతున్నది, ఇట్ ఈస్ నాట్ అ ప్రైవేట్ వెహికల్ ఆర్ పర్సనల్ వెహికల్, అది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదంటే షేర్డ్ ట్రాన్స్పోర్ట్ అది అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద థింగ్. అండ్ వన్ టిప్ ఐ వుడ్ లైక్ టు గివ్, ప్రిపోజిషన్స్ అనేది ఎప్పుడైనా సరే అంబిగ్యువస్గా కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటాయండి. సో మళ్ళీ చెప్తున్నాను, ద మోర్ యూ యూజ్ ఇన్ యువర్ లాంగ్వేజ్, ద బెటర్ యూ అండర్స్టాండ్, ద బెటర్ యూ నో how to use and where to use. I wish you all the best. Happy learning. Signing off, Kiran Damata.